గిట్ అనేది ఏం చెప్పాను? రిపోజిటరీ. సో ఈ గిట్ రిపోజిటరీ దేనికని చెప్పాను? టు స్టోర్ ద కోడ్. ఎవరు రాసిన కోడ్ని? డెవలపర్స్. డెవలపరే రాతడా? నువ్వు రాయట్లేదా కోడ్? అంటే మనం జెన్కిన్స్ ఇలాంటి వాటిలో రాస్తాం కదా, బట్ మెయిన్ కోడ్ మనం రాయం కదా, జస్ట్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిపోజిటరీ అనేది దేనికి? టు స్టోర్ కోడ్ ఆర్ డేటా. ఒక డెవలపర్ రాసిన కోడే కాదు, మనం రాసిన కోడ్ను కూడా ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకొని ఆ రిపోజిటరీలో ఏం చేయొచ్చు? స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదేంటిది? ఇదంతా కూడా కోడే. ఇవి ఎవరు రాశారు కోడ్? ఇదంతా మనం మీకు చూపించాను కదా. టెరాఫామ్ మొత్తం ఎవరు రాశారు? మనమే రాసాం. మనం కూడా ఏం చేసుకోవచ్చు? ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి కోడ్ మొత్తం ఎక్కడ పెట్టుకోవచ్చు? రిపోజిటరీలో పెట్టుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఏ గిట్ రిపోజిటరీ ఈజ్ యూజింగ్ ఎవ్రీవన్. గిట్ రిపోజిటరీ ఈజ్ యూజింగ్ ఎవ్రీవన్. సో డెవలపరే గిట్ రిపోజిటరీ యూజ్ చేస్తాడని కాదు. సో మన కోడ్ కూడా ఉంది. మనం కోడ్ రాస్తూ ఉన్నాం. మనం యాన్సిబుల్ ప్లే బుక్స్ రాస్తున్నాం, టెరాఫామ్ ఫైల్స్ రాస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ పెడతాం? గిట్ రిపోజిటరీలో పెట్టుకుంటాం. సో వీ కెన్ క్రియేట్ రిపోజిటరీ అండ్ we can store it under that repository. Now you got it right, guys? Yeah. Record start chesana? Yeah. Okay. So git anedi entidi? So repository. So we can store the code, whatever the code. So we can create one repository, or we can copy it, or we can push it. సో ఈ ఎస్విఎన్ ఏం చేసేదంటే అంతకుముందు డైరెక్ట్గా పంపించేవాళ్ళం. ఈ గిట్ వల్ల ఏమవుతుందంటే, గిట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గిట్ రిపోజిటరీ వల్ల, సో గిట్ ఈజ్ ఏ డివిసిఎస్, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఈ గిట్ వల్ల లాభం ఏంటి అంటే, సో కోడ్ అనేది మన లోకల్లో ఉంటుంది, లోకల్ రిపోజిటరీ, రిమోట్ రిపోజిటరీ, లోకల్ రిపోజిటరీ, రిమోట్ రిపోజిటరీ. ఫస్ట్ మనం కోడ్ ఏం చేస్తాం? మన సిస్టంలోకి పంపించుకుంటాం. లోకల్ రిపోజిటరీ. ఫస్ట్ కోడ్ ఏం చేస్తాం? మన లోకల్లో ఒక గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. గిట్ ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ లోకల్లోకి పంపిస్తాం. లోకల్ తర్వాత ఏం చేస్తాం? రిమోట్ రిపోజిటరీలోకి పంపిస్తాం. ఈ రిమోట్ రిపోజిటరీస్ ఏంటివి గైస్ చెప్పండి? Bitbucket, GitLab, GitHub. సో ఏంటి? బిట్బకెట్. మోహన్ ఒకడే నాకు అర్థం, ఎవరు లేరా? గైస్ మళ్ళీ చెప్పండి. సో ఇవన్నీ ఏంటంటే రిపోజిటరీస్. సో ఈ లోకల్ రిపోజిటరీ ఎలా క్రియేట్ అవుతుంది? అంటే ఫస్ట్ ఏం చేయాలి? గిట్ అనేది ఏం చేసుకోవాలి? ఇన్స్టాల్ చేసుకోవాలి. అవునా? సో గిట్ ఇన్స్టాల్ చేసుకుంటే సో ఏమవుతుంది? నీ కోడ్ తీసుకెళ్ళి లోకల్ రిపోజిటరీ, అంటే ఒక లోకల్ రిపోజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. గిట్ రిపోజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గిట్ రిపోజిటరీ నుంచి ఏం చేస్తావు? లోకల్ రిపోజిటరీ నుంచి ఏం చేస్తావు? సో రిమోట్ రిపోజిటరీకి పుష్ చేస్తావు. సో ఇక్కడ ఏం చేస్తున్నావు? లోకల్ కోడ్ రాసినావు. సో నీ లోకల్ రిపోజిటరీ కోడ్ని లోకల్ రిపోజిటరీ పంపించాలంటే ఏం చేయాలి? కాపీ చేయాలి. అవునా? సో దానికి కొన్ని కమాండ్స్ ఉంటాయి. గిట్ యాడ్, గిట్ కమిట్. సో ఇక్కడ నుంచి నీ లోకల్ నుంచి రిమోట్కి వెళ్ళాలంటే గిట్ పుష్. ఒకవేళ అక్కడ నుంచి తెచ్చుకోవాలి అంటే గిట్ పుల్. గిట్ పుష్, గిట్ పుల్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు.
సో నీ నీ కోడ్ మొత్తం ఎక్కడ ఉంటుంది? కోడ్ మొత్తం ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా? నీ రిమోట్ రిపాజిటరీలో ఉంటుంది. సో నీ రిమోట్ రిపాజిటరీ నుంచి ఫస్ట్ నీ లోకల్గా, ఎందుకంటే నీ లోకల్గా ఫస్ట్ క్లోన్ చేసుకోవాలి, అవునా? ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఉంది, ఇక్కడ చాలా కోడ్ ఉంది, అవునా? సో ఇదంతా కోడే, ఇదంతా ఎవరు? సో మన డెవాప్స్ ఇంజనీర్స్ అంతా కోడ్ రాశారనమాట. ఈ కోడ్ను ఫస్ట్ ఏం చేసుకోవాలి? నువ్వు క్లోన్ చేసుకోవాలి, అవునా? ఫస్ట్ ఏం చేయాలి? తెచ్చుకోవాలి నీ దగ్గరికి. ఫస్ట్ ఏం చేయాలి? నీ దగ్గరికి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటావు? రిమోట్లో ఉంది, బిట్ బకెట్లో ఉంది, గిట్ హబ్లో ఉంది, గిట్ ల్యాబ్లో ఉంది. ఎలా తీసుకొచ్చుకుంటావు? నీ లోకల్లోకి, నీ ల్యాప్టాప్లోకి గిట్ క్లోన్ అంటారు అనమాట. ఏమంటారు? గిట్ క్లోన్. సో గిట్ క్లోన్ ద్వారా ఏం చేస్తావు అంటే, గిట్ క్లోన్ ద్వారా ఏం చేస్తావు అంటే నీ అక్కడ ఉన్న ప్రజెంట్ కోడ్ని తెచ్చుకుంటావు నువ్వు. గిట్ క్లోన్. సో గిట్ క్లోన్ అంటే ఏంటి అంటే, ఇక్కడున్న ఏదైతే ఉందో సంథింగ్ లైక్ టెరాఫామ్ మెయిన్ అని ఉంది, టెరాఫామ్ -మెయిన్ అనేది ఉంది. ఇదొక రిపాజిటరీ. ఈ రిపాజిటరీలో చాలా కోడ్ ఉంది. సో నువ్వు దీన్ని తీసుకొని ఫస్ట్ నీ లోకల్ రిపాజిటరీలో తెచ్చుకోవాలి. ఎలా? బై యూజింగ్ గిట్ క్లోన్. సో ఫస్ట్ టైం నీ కోడ్, ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇక్కడ కోడ్ మొత్తం నీకు ఇక్కడ కోడ్ టెరాఫామ్ ఇక్కడికి వచ్చేసింది, నీ లోకల్ రిపాజిటరీకి వచ్చేసింది. ఏమొచ్చేసింది? లోకల్ రిపాజిటరీ సంథింగ్ లైక్ టెరాఫామ్ మెయిన్ అనేది. సో అక్కడ ఉన్న ఫోల్డర్ నువ్వు ఏం చేసావు? ఇక్కడికి తెచ్చుకున్నావు. ఫస్ట్ వన్ టైం కోసం ఉపయోగించేదాన్ని గిట్ క్లోన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో అప్డేట్ చేశాను, నేనేదో పుష్ చేశాను దీంట్లోకి. సో మళ్ళీ నాకు ఆ అప్డేట్స్ మొత్తం నా లోకల్ రావాలంటే ఏం చేయాలి? కమాండ్ ఈజ్ గిట్ పుల్. ఫస్ట్ టైం ఏంటిది? గిట్ క్లోను. సో తర్వాత ఏంటిది? గిట్ పుల్. ఒకవేళ నువ్వేదో కోడ్ రాసావు, నువ్వు మొన్న ఏం రాసావు? టెరాఫామ్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడానికి కోడ్ రాసావు, అవునా? ఆ కోడ్ ఏం చేయాలి? నీ లోకల్ రిపాజిటరీలో ఉంది. నీ లోకల్ రిపాజిటరీ నుంచి నువ్వు ఎక్కడికి పంపించాలి? రిమోట్ రిపాజిటరీకి పంపించాలి. సో రిమోట్ రిపాజిటరీ పంపించాలంటే మళ్ళీ ఏంటి? గిట్ పుష్. సో కోడ్ ఏం చేస్తున్నావు? గిట్ పుష్ ద్వారా మళ్ళీ నువ్వు ఎక్కడ పంపిస్తున్నావు? టెరాఫామ్ మెయిన్లోకి, రిమోట్ రిపాజిటరీలోకి. ఫస్ట్ టైం ఆ కోడ్ని తెచ్చుకోవడానికి ఏం చేస్తారు? ఫస్ట్ టైము గిట్ క్లోన్. సో తర్వాత ఏదైతే ఇప్పుడు వచ్చేసింది నీకు ఫోల్డర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది. సో ఎవడో ఏదో అప్డేట్ చేసిండు, వాడు ఏం చేసిండు? అప్డేట్ చేసి పుష్ చేసిండు. సో నీకు ఆ అప్డేట్స్ రావాలంటే ఏం చేయాలి? ఒకవేళ నువ్వే అప్డేట్స్ క్రియేట్ చేస్తే నువ్వు ఆ రిమోట్ రిపాజిటరీలోకి పంపించాలంటే ఏం చేయాలి? గిట్ పుష్ అంటే ఏంటి? నువ్వు అక్కడికి రిమోట్కి పంపిస్తున్నావు. గిట్ పుల్ అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే పుష్ చేశారో వాళ్ళ అప్డేట్స్ తెచ్చుకోవడానికి గిట్ పుల్. ఫస్ట్ టైం తెచ్చుకోవడానికి గిట్ క్లోన్. ఫస్ట్ టైం గిట్ క్లోన్, గిట్ పుల్, గిట్ పుష్. లోకల్ రిపాజిటరీలో నువ్వు నార్మల్గా కోడ్ రాసావు, విఐ అని ఉపయోగించి ఏదో కోడ్ రాసావు. ఆ కోడ్ని నువ్వు గిట్ రిపాజిటరీలో పంపించాలంటే కంపల్సరీ ఏం చేయాలంటే గిట్ కమాండ్స్ ఉపయోగించాలి. ఏం కమాండ్స్? గిట్ కమాండ్స్. గిట్ యాడ్ అంటే ఆ లోకల్ రిపాజిటరీలోకి యాడ్ అవుతుంది. గిట్ కమిట్ అంటే యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి వెళ్ళి కమిట్ అయిపోతుంది. ఓకేనా గైస్? సో లోకల్ రిపాజిటరీలో కమాండ్స్ ఏంటి? గిట్ యాడ్, గిట్ పుష్. సో రిమోట్ రిపాజిటరీ పంపించాలంటే ఏంటి? గిట్ పుష్, గిట్ పుల్ అండ్ గిట్ క్లోన్. అర్థమైందా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది? నా రిపాజిటరీ. ఇదేంటిది? గిట్ హబ్. గిట్ హబ్లో నా రిపాజిటరీ ఏంటిది? హరికృష్ణ చెరుకు 86 అనేది నా రిపాజిటరీ. ఆర్ ఐ కెన్ క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. సో విల్ షో ఇట్ లేటర్. సో ఐ కెన్ క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ సంథింగ్ లైక్ నా కోడు. సో నేను దీన్ని ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే ఎయిదర్ SSHN ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, లేదా HTTPS అనే ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సో HTTPS ద్వారా ఎలా కనెక్ట్ అవుతానంటే HTTPS GitHub హరికృష్ణ చెరుకు harikrishna.ఇది ఇది నాదనమాట. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తాను? నేను ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా కదా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర ఏం చేస్తాను? సేమ్ లైక్ మన AWS ఎలా అథెంటికేట్ అవుతాం టెరాఫామ్ ద్వారా, ఇక్కడ కూడా గిట్ అనేది ఇన్స్టాల్ చేస్తాను లోకల్లో. ఆ గిట్ నుంచి నీ రిమోట్ గిట్కి ఎలా కనెక్ట్ అవుతావు? బై యూజింగ్ HTTPS ఆర్ SSH. సో SSH ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? సంథింగ్ లైక్ నువ్వు క్లోన్ చేసుకోవాలనుకుంటున్నావు నీ రిపాజిటరీని ఎలా క్లోన్ చేసుకుంటావు? బై యూజింగ్ గిట్ క్లోన్ ఆప్షన్స్. ఇక్కడ ఉంది కదా గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ లాగా గిట్ క్లోన్ అనమాట. గిట్ క్లోన్ కొనంలో ఏం చేస్తుంది? మనకి క్లోన్ అవుతుంది.
మనకి క్లోన్ అవుతుంది. సంథింగ్ లైక్ క్లోన్. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయి గిట్ లెర్నింగ్, ఇక్కడ ఏం క్రియేట్ చేసినట్లేదు రిపాజిటరీస్. గైస్ 1 సెకండ్. సో దీస్ ఆర్ ద రిపాజిటరీస్. సో ఏం రిపాజిటరీస్ ఉన్నాయి నాకు? గిట్ లెర్న్ అనేది ఉంది, గిట్ లెర్న్. సో గిట్ లెర్న్లో ఏముంది? ఏమీ లేదు. బట్ నేను క్లోన్ చేసుకోవాలి అనుకుంటే క్లోన్ ఆప్షన్, ఇక్కడ క్లోన్ కనిపించింది కదా, https git clone. ఇది కాపీ చేసుకుంటే నాకు ఇక్కడ ఏదైతే ఉందో ఈ రిపాజిటరీలో, ఈ గిట్ లెర్న్ రిపాజిటరీలో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం నాకు వస్తుంది. కోడ్ మొత్తం నేను డౌన్లోడ్ చేసుకుంటా. ఎలా డౌన్లోడ్ చేసుకుంటాను? బై యూజింగ్ ద ఆప్షన్ గిట్ క్లోన్. బై యూజింగ్ ద ఆప్షన్ గిట్ క్లోన్. నౌ ఐ కెన్ షో యూ. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రాక్టికల్ అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చింది ప్రాక్టికల్కి. సో ప్రాక్టికల్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఏంటిది గిట్ అనేది? ఏంటిది? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సోర్స్ కోడ్ అంటే ఏంటిది? కోడ్, వాట్ ఎవర్ ద కోడ్ వి క్రియేటెడ్, సో దాన్ని ఏం చేస్తుంది? మేనేజ్ చేస్తుంది. కోడ్ మేనేజ్ చేసే టూల్ని ఏమంటారు గైస్? సో కోడ్ని మేనేజ్ చేసే టూల్ని ఏమంటారంటే గిట్ అంటారు. గిట్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ టూల్ దట్ సపోర్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ నాన్ లీనియర్ వర్క్ ఫ్లోస్ బై ప్రొవైడింగ్ డేటా అష్యూరెన్స్ ఫర్ డెవలపింగ్ క్వాలిటీ సాఫ్ట్వేర్. ఫర్ డెవలపింగ్ క్వాలిటీ ఏ సాఫ్ట్వేర్. Something like something like, yeah. So here local repository. This is the local repository. This is the remote repository. Remote repository. సో లోకల్లో ఫస్ట్ ఏంటంటే వర్కింగ్ కాపీ, వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీ అంటే నువ్వు ఒక డైరెక్టరీలో వర్క్ చేస్తున్నావు. నువ్వు ఏ డైరెక్టరీలో క్రియేట్ చేసావు? ప్రాజెక్ట్స్ అనే ఫోల్డరు, టిఎఫ్ ఫైల్. గైస్ అందరి దగ్గర సేమ్ డైలాగ్ గైస్ గైస్ అర్థమైందా? వర్కింగ్ డైరెక్టరీ అంటే మీరు ఎక్కడైతే విఎస్ కోడ్ రాశారో, మీరు ఎక్కడైతే విఎస్ కోడ్ ప్రాజెక్ట్స్ అని పెట్టి, సిలో ప్రాజెక్ట్స్ అని పెట్టి, ఆ ప్రాజెక్ట్స్లో ఏడబ్ల్యూఎస్ అని పెట్టి దాంట్లో టిఎఫ్ ఫైల్ రాశారు కదా, మై ఫస్ట్ EC2.tf అనేది. సో ఈ టిఎఫ్ ఫైల్ మీరు ఏం చేశారు? మీరు జస్ట్ మీ లోకల్లో క్రియేట్ చేసుకున్నారు. ఒక రిపాజిటరీలో క్రియేట్ చేయకుండా రిపాజిటరీ క్రియేట్ చేస్తే ఏం చేయొచ్చు? సో భాస్కర్ ఆదిశ్ రాసింది భాస్కర్ చూడొచ్చు, మోహన్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఎందుకు? రిమోట్లో పెట్టాం కాబట్టి, అవునా? కానీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంది? టిఎఫ్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? లోకల్లోనే ఉన్నాయి. లోకల్లో కూడా లోకల్ రిపాజిటరీలో గిట్లో లేవు, జస్ట్ మీ లోకల్లోనే ఉన్నాయి. జస్ట్ మీ ఎక్కడ ఉన్నాయి? మీ లోకల్లోనే ఉన్నాయి. అదేంటిదంటే వర్కింగ్ డైరెక్టరీ. సో మీ వర్కింగ్ డైరెక్టరీ మీ లోకల్లో నుంచి మీ దగ్గర నుంచి గిట్ లోకల్లోకి పంపించేయాలంటే, గిట్ లోకల్లో పంపించాలంటే స్టేజింగ్ ఏరియా లోకల్ రిపాజిటరీ. ఏంటిది? స్టేజింగ్ ఏరియా లోకల్ రిపాజిటరీ. స్టేజింగ్ ఏరియా మీరు క్రియేట్ చేసిన ఏదైతే ఫైల్ ఉందో దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలంటే ద కమాండ్ ఈస్ గిట్ యాడ్ మై ఫస్ట్ EC2.tf అని కొట్టంలోనే ఏమవుతుంది? ఆ టిఎఫ్ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియా, గిట్ యాడ్ కొట్టంలోనే స్టేజింగ్ ఏరియా నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈ స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది. స్టేజింగ్ ఏరియాలో నుంచి నీ లోకల్ రిపాజిటరీ, నీ లోకల్ గిట్ రిపాజిటరీలోకి వెళ్ళాలి అంటే సో కమాండ్ ఏంటంటే గిట్ కమిట్. గిట్ కమిట్ ఏంటి కమాండ్? గిట్ యాడ్. సో నెక్స్ట్ కమాండ్ ఏంటి? గిట్ కమిట్. సో ఇప్పుడు మీ దగ్గర ఎక్కడ ఉంది? మీ లోకల్ రిపాజిటరీలో కోడ్ ఉంది. మీ లోకల్ రిపాజిటరీలో కోడ్ ఉంది. మీరు ఎప్పుడైనా సరే టెరాఫామ్ అప్లై కానీ టెరాఫామ్ ప్లాన్ కానీ ఎక్కడి నుంచి కొడతారు? మీ లోకల్ రిపాజిటరీ నుంచే అప్లై చేస్తారు. మీ లోకల్ రిపాజిటరీ నుంచే టెరాఫామ్ అనేది అప్లై చేస్తారు. ఓకేనా? అంటే మీ ఫైల్ ఎక్కడుందో అక్కడ కొడితేనే కదా. ఇప్పుడు సంథింగ్ లైక్ పూజ, మొన్న నువ్వు ఒక మిస్టేక్ చేసావు. ఏం మిస్టేక్ చేసావు? నీ టెరాఫామ్ ఫైల్ అనేది వేరే దగ్గర ఉంది, నువ్వు వేరే లొకేషన్లోకి వెళ్ళి టెరాఫామ్ ఇనిట్ అని కొట్టావు. తీసుకుందా అప్పుడు? లేదు.
ఎర్రర్ వచ్చింది. ఎందుకు? నీ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచే నువ్వు టెరాఫామ్ అప్లై కానీ ప్లాన్ కానీ ఏదైనా చేయాలి. అవునా? అంటే ఇప్పుడు నీ ఇన్ఫ్రా అనేది ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుంది? నీ లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్ని తీసుకొని అది రికగ్నైజ్ చేసుకొని దాంట్లో ఏమైతే ఉన్నాయో అవి దాన్ని బట్టే నీ ఇన్ఫ్రా అనేది బిల్డ్ అవుతుంది. అవునా గైస్? అర్థమైందా? సో ఇక్కడ నుంచి నీ లోకల్ రిపాజిటరీలో ఉన్న కమిట్ కోడ్ని సో సంథింగ్ లైక్ నువ్వు ఎక్కడికి పంపించాలి? రిమోట్ రిపాజిటరీలోకి పంపించాలి. ఎక్కడ పంపించాలి? రిమోట్ రిపాజిటరీ. రిమోట్ రిపాజిటరీస్ ఏమేంటి? GitHub, GitLab, ఇవన్నీ కూడా సో నీ అక్కడికి పంపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ బిట్ బకెట్ అనేది నీ గిట్ ల్యాబ్ అనేది నీవు అనుకో సంథింగ్ లైక్ గిట్ ల్యాబ్ పంపించాలంటే ఎలా అంటే గిట్ పుష్ అనేది గిట్ పుష్ ఈస్ ద కమాండ్ టు పుష్ యువర్ కోడ్ ఫ్రమ్ లోకల్ టు remote. ఫ్రమ్ లోకల్ టు రిమోట్. So you want to download the code from a repository, remote repository to local, remote repository to local. What is the command? Git clone. git pull is the command. Git pull is the command to get the code Download the From remote to local. Very good. Very good. Something like git checkout, git merge. I will show you this. సో ఇవి చూడమాకండి. సో మీకు ఇవి కన్ఫ్యూజ్ గా ఉంటాయి. సో వన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అర్థం అవుతుంటుంది. ఓకేనా? ఫస్ట్ మనకి అసలు తెలియాలి. దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? విఎస్ కోడ్ లోకి వెళ్ళి ఫైల్ రాస్తారు. బట్ అది ఎక్కడ ఉంటుంది? వర్కింగ్ కాపీ. అంటే మీరు ఇంకా గిట్ లోకి పంపించలేదు దాన్ని. సో గిట్ లోకి ఎలా పంపిస్తారు? గిట్ యాడ్ అనేది కమాండ్ ద్వారా స్టేజింగ్ నుంచి తర్వాత కమిట్ ద్వారా లోకల్ రిపాజిటరీకి పంపిస్తారు. సో అక్కడ నుంచి మీరు ఎక్కడ పంపిస్తారు? రిమోట్ రిపాజిటరీకి పంపిస్తారు. అదైందా గిట్? క్లారిటీ వచ్చిందా? రేపు ఏం చేద్దాం అంటే గిట్ ఇన్స్టాల్ చేసి గిట్కి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం టెరాఫామ్ అని కొట్టంలో ఏం చూపిస్తుంది? కమాండ్ ప్రాంప్ట్ లో డెస్ట్రాయ్ ఏంటి, ప్లాన్ ఏంటి అవన్నీ చూపిస్తుంది కదా. సేమ్ వే గిట్ అని గిట్కి సంబంధించిన కొన్ని కమాండ్స్ ఉంటాయి. గిట్కి సంబంధించిన కొన్ని కమాండ్స్ ఏమేంటి కమాండ్స్? గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్. ఎవరు కనిపెట్టారు గిట్ ని? గిట్ అనేది విసిఎస్ఆ, అదే డివిసిఎస్ఆ, సివిసిఎస్ఆ? డివిసిఎస్ అంటే ఏంటిది? Distributed version control system. సివిసిఎస్ అంటే ఏంటిది? Centralized version. What is the drawback? In CVCS? There will be only one repository, but in DVS there will be like there is no local repository. There is only one centralized repository. If centralized repository crash, it will. If the centralized repository will crash. Definitely it will gone the everything. Data అనేది ఏమవుతుంది? సో పోతుంది కాబట్టి మళ్ళీ లైనస్ ట్రోల్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ వచ్చి మన హీరో ఎవరు? వరల్డ్ మళ్ళీ వచ్చి గిట్ అనేది క్రియేట్ చేసింది. కొంచెం క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? డివిసిఎస్ కి సివిసిఎస్ కి అసలు గిట్ అంటే ఏంటి, ఎందుకు గిట్టు, ఎలా గిట్టు, ఎక్కడ గిట్టు? రేపు నీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. రేపు లోకల్లో ఎలా కమిట్ చేస్తారు, అసలు గిట్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, గిట్ పుష్ ఎలా చేస్తారు, అవన్నీ. ఓకేనా? రికార్డింగ్స్ చూడండి.